హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం సొరకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా లో క్యాలరీ వెజిటబుల్. సో బరువు తగ్గాలనుకునే వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సొరకాయ జ్యూస్ చేయడం కోసం ఒక సొరకాయను తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసేయండి. ఇప్పుడు దీనిలోని సీడ్స్ తీసేసి ఒకసారి చేదు చెక్ చేసుకోండి. ఒకవేళ చేదుగా ఉంటే ఆ సొరకాయతో జ్యూస్ చేయకండి. సీడ్స్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం 4 నుండి 5 పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనా లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. అలాగే పావు స్పూన్ జీరా, పావు స్పూన్ రాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే నిమ్మరసంను యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో అర గ్లాస్ నుండి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని స్ట్రైనర్తో వడపోసుకోవాలి. ఈ జ్యూస్ ఫాస్ట్గా ఆక్సిడైజ్ అవుతుంది. సో తయారు చేసిన వెంటనే తాగడం మంచిది. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. చర్మం ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల ఈ సొరకాయ జ్యూస్ని మీరు తప్పక ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Namaste.